ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. ఎస్ శ్రీను, కొద్దిసేపటి కిందటే జీ తెలుగు సీరియల్ త్రినేని సీరియల్ ఫేమ్ చందు ఆత్మహత్యకు గురయ్యాడు. చందు ఆత్మహత్య చేసుకుని త్రినేనితో పాటు పలు సినిమాల్లో చందు నటించాడు. చందుకు భార్య, 2 పిల్లలున్నారు. 2015లో చందు శిల్ప అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ తో చందు నటిస్తున్నాడు. యావత్ తెలుగు ప్రేక్షకులు చందుకి ఫ్యాన్స్ ఫాలోవర్స్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకు తెలుగు సీరియల్లో చందుకంటూ ఒక ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. తన సీరియల్స్ తోని చాలా అభిమానులు సంపాదించుకున్నాడు. అయితే ఇటీవలే త్రినేని సీరియల్లో నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. 6 ఏళ్లుగా చందుకు టీవీ నటి పవిత్రకు జయరామ్తో ఒక లివింగ్ రిలేషన్షిప్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరు షూటింగ్ నుంచి తిరిగి వస్తుండగా ఒకటే వెహికల్ ఉన్నప్పుడు చందు తన పక్కనే ఉన్నటువంటి త్రినేని ఒకేసారి యాక్సిడెంట్ అవ్వగానే తను అప్పటికప్పుడు స్పాట్ లో చనిపోగా చందు మాత్రం కొద్ది గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే అడ్మిట్ అయినాక 2 రోజుల తర్వాత అంటే ఇవాళకి 3వ రోజు ఆమె మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని అసలు చందు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ఏంటి అనే డీటెయిల్స్ అయితే ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు శ్రీను. అయితే త్రినేనితో పాటు చందు పలు సీరియల్స్ లో కూడా నటించాడు. చందుకు ఇదివరకే పెళ్ళైంది 2015లో. తనకి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. సో ఎప్పుడైతే త్రినేని సీరియల్ స్టార్ట్ అయిందో జీ తెలుగులో వచ్చేటువంటి ఛానల్లో వచ్చేటువంటి త్రినేని సీరియల్లో చందు మరియు పవిత్ర ఇద్దరి కలయిక కాస్త ప్రేమగా మారి దాని తర్వాత వీళ్ళు ఒక లివింగ్ రిలేషన్స్ లో ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి అయితే ఒకరినొకరు వదులుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. మొత్తానికి 2 రోజుల కిందట త్రినేని చనిపోవడం, దాని తర్వాత చందు కొద్దిసేపటి కిందటే ఆత్మహత్య చేసుకోవడం అయితే ఇదొక మిస్టరీగా మారింది మనం చెప్పుకోవచ్చు. రాధమ్మ పెళ్లి కానీ అలాగే కార్తీక దీపం సీరియల్స్ నటించాడు చందు. ఆత్మహత్యకి కారణాలు ఏంటో మొత్తానికైతే తెలియట్లేదు కానీ బుల్లితెర ఇండస్ట్రీకి మాత్రం ఇదొక మిస్టరీగా మారిందని మనం చెప్పుకోవచ్చు శ్రీను. ఇక దీని గురించి ఎవరైనా స్పందించారా? చందు భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా స్పందించారా? ప్రస్తుతానికైతే చందు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అంటే ఇద్దరికి ఒకే టైంలో యాక్సిడెంట్ అయింది. 2-3 రోజుల కిందట అయినటువంటి యాక్సిడెంట్ లో త్రినేని సీరియల్లో ఫేమ్ పవిత్ర అక్కడికక్కడే అంటే తను స్పాట్ లో చనిపోగా చందుకి మాత్రం గాయాలయ్యే హైదరాబాద్ తీసుకొచ్చారు. సో కొద్ది గాయాలతో చందు మొత్తానికి బయటపడి తను సోషల్ మీడియా వేదికగా కూడా పవిత్రను ఎంత మిస్ అవుతున్నట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తన ఇన్స్టా అకౌంట్ లో అవ్వచ్చు, అలాగే ఫేస్బుక్ లో అవ్వచ్చు, ఎంత అంటే తను ఎమోషనల్ గా పవిత్ర గురించి సంబంధిస్తూ పోస్ట్ చేయడం తెలియదు. సో దాంతో అంటే అప్పటి నుంచే పవిత్రకి చందుకు మధ్య ఉన్న రిలేషన్ చాలా మందికి బయటపడింది. అంటే లివింగ్ రిలేషన్స్ లో ఇద్దరు ఉన్నారని, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రేమ అయితే ఉంది. దాంతో తను చేసిన పోస్ట్ తో తను చనిపోయాక ఒక ఎమోషనల్ గా చేసినటువంటి పోస్ట్ తో వాళ్ళిద్దరి మధ్యలో అయితే ఆ బంధం ఉందైతే తెలిసిపోయింది. మొత్తానికి ఇవాళ అంటే గత 2 రోజుల నుంచి కూడా ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడక చందు ఇవాళ మాత్రం మనస్తాపంతో కొద్దిసేపటి కిందట మనస్తాపంతో హైదరాబాద్ మణికొండలో ఉన్నటువంటి అల్కాపూరి కాలనీలో తన ఇంట్లో సూసైడ్ చేసుకుంటకైతే తెలుస్తుంది. డెఫినెట్ గా ఇది బొల్లితెర ఇండస్ట్రీకి ఒక మిస్టరీ అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చందుకు సంబంధించినటువంటి అంటే సీరియల్ కో ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చందు ఇంటికి అంటే మణికొండలో ఉన్నటువంటి ఆ ఇంటికి ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు. అసలు తను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పవిత్రతో బాగానే ఉన్నాడు, లేకపోతే ఇంతకు ముందు తన భార్య పిల్లలతో ఉన్నటువంటి ఏమైనా గొడవల కారణమా, అసలు తను ఇంత స్పాట్ లో ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏంటి, అంటే కేవలం పవిత్ర మర్చిపోలేకనే ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా, అసలు ఏంటి అనేది గత 4 రోజుల నుంచి యాక్సిడెంట్ తర్వాత జరిగినటువంటి ఈ అంశాల నుంచి పరిగణలోకి తీసుకున్నట్టయితే నిజంగా ఇది ఒక మిస్టరీగా మారిందని మనం చెప్పుకోవచ్చు శ్రీను. డెఫినెట్ గా ఇప్పుడిప్పుడే దాదాపు 10 గంటల సుమారులో తను చనిపోయి దాదాపు 9:30 నుంచి 10 గంటల సుమారులో చనిపోయిన విషయం వార్త బయటికి రాగానే బుల్లితెర నటులు అలాగే జీ తెలుగు త్రినేని సీరియల్ కి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ అవ్వచ్చు, అలాగే ఆ టీంలో ఉన్న లీడ్ ఆర్టిస్టులు అవ్వచ్చు ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లోని మణికొండలో చందు నివాసానికి వెళ్తున్నారు శ్రీను. అయితే చందు సూసైడ్ స్పాట్ లో ఏమైనా ఆధారాలు దొరికాయా?
ప్రస్తుతానికైతే ఇంటిని పోలీసులు ఆధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. కేవలం తను సూసైడ్ చేసుకున్నటువంటి విషయం ఏదైతే తెలిసిందో అప్పటి నుంచి పోలీసులు అలాగే క్లూస్ టీమ్ అంటే ఈ ఫోరెనిక్స్ క్లూస్ టీమ్ సంబంధించినటువంటి వీళ్ళు పోలీసు విభాగంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ ఇంట్లోకి లోపలికి ఎవరిని అనుమతించారు. ప్రస్తుతానికైతే ఆ వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే దీని వెనక అసలు సూసైడ్ వెనక ఇంకేదో మిస్టరీ ఉందనే కోణంలోనే పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే చందు మృతికి అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయని కూడా అనుకోవచ్చా? ఆర్థిక ఇబ్బందులు ఎక్కడైతే తెలియట్లేదు కానీ కేవలం పవిత్రకి తనతో ఉన్నటువంటి ఒక లివింగ్ రిలేషన్ అయితే గత 6 సంవత్సరాలుగా ఉందని అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. తను మర్చిపోలేకే తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే కనీసం తను చనిపోయి 3 రోజుల నుంచి కూడా ఎక్కడ ఎందుకంటే తనతో పాటు చందుకి కూడా యాక్సిడెంట్ అయింది, చిన్నపాటి గాయాలై. సో ఆ గాయాలు కంప్లీట్ గా హాస్పిటల్ నుంచి గాయాలు కోల్పోక ముందే తన ఒక మానసిక అంటే తన పరిస్థితి కూడా బాగాలేదంటూ కూడా తనకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ తో ఇటు పవిత్ర గురించి కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. సో ఆ పోస్టులు పెట్టగానే చాలా మందికి అంటే వాళ్ళిద్దరు రిలేషన్ గురించి కూడా చాలా మందికి ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులకి అంటే తెలుగు సీరియల్ ప్రేక్షకులకి ఆ సీరియల్ ఎవరైతే చూస్తున్నారో ఆ ప్రేక్షకులకి చాలా మందికి ఆ రోజుతోనే తెలిసిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి తనని మర్చిపోలేని పరిస్థితుల్లోనే ఎమోషనల్ అవుతూ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ మొత్తానికి ఇవాళ రాత్రి కొద్దిసేపటి కింద 9:30 సుమారులో తన ఇంట్లోనే తను సూసైడ్ చేసుకున్నట్టుగా మనకి పోలీసులు నిర్ధారించారు. మొత్తానికి పోలీసులు క్లోజ్ టీమ్ కూడా అసలు ఆత్మహత్యకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి, అసలు పూర్తి డీటెయిల్స్ ఏదున్నా కూడా ఆ రూమ్ లో అంటే మొత్తానికి ఇంట్లోకి అయితే ప్రస్తుతానికి ఎవరిని అనుమతించట్లేదు శ్రీను. దాదాపు రేపు ఉదయం వరకు అంటే ఇప్పుడిప్పుడే ఈ త్రినేని సీరియల్ కి సంబంధించినటువంటి కో ఆర్టిస్టులు అవ్వచ్చు, అలాగే వాళ్ళ తోటి ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్, అలాగే జీ తెలుగు ఈ త్రినేని సీరియల్ కి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ వాళ్ళంతా కలిసి ఇప్పుడిప్పుడే చందు నివాసానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రేపు ఉదయం వరకైతే ఒక పక్క క్లారిటీ వస్తుంది. దీని ఆత్మహత్య వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి చందు మొదటి భార్య వాళ్ళ పిల్లలతో అంటే ఫస్ట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొడవలు ఉన్నాయా, లేదు నిజంగానే పవిత్రను మర్చిపోలేకే తను ఆత్మహత్య చేసుకున్నాడా ఏంటి అనేది డెఫినెట్ గా మనకి ఉదయం కల్లా ఒక క్లారిటీ వస్తుంది శ్రీను. వినోద్, పవిత్ర చందు మధ్య వస్తున్న రూమర్స్ పై ఇటు పవిత్ర ఫ్యామిలీ కానీ పవిత్ర భర్త కానీ ఎవరైనా స్పందించారా? ప్రస్తుతానికైతే పవిత్ర కుటుంబం నుంచి ఎలాంటి ఇది లేదు చందు, ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి అయితే పవిత్ర చందు ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టుగా అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఇటు సీరియల్ టీం నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అవ్వచ్చు, అలాగే త్రినేని సీరియల్ కి సంబంధించినటువంటి ఆ టెక్నీషియన్స్ నుంచి కానీ అలాగే వాళ్ళ కో ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కేవలం వాళ్ళకు లివింగ్ రిలేషన్స్ లో ఒక అంటే క్లోజ్ ఫ్రెండ్షిప్ లో కూడా ఉన్నారు. ఎందుకంటే తను చనిపోతే మర్చిపోలేని స్థితిలో అంటే నేను ఉండలేకపోతున్నానంటూ కూడా అఫీషియల్ గా ఓపెన్ స్టేట్మెంట్ తనకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టడం జరిగింది. తను లేకపోతే నేను లేను అని కూడా ఇవాళ కొద్దిసేపటి కింద తను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్ గా వాళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. తను మర్చిపోలేకే చెంది ఇవాళ ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే పవిత్రకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కాదు, అయితే వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు కావడంతో కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ అప్డేట్స్ అన్ని కూడా కొన్ని కాన్ఫిడెన్షియల్ గా మాత్రమే ఉన్నాయి. సో మొత్తానికి అసలు చందు ఇంతకుముందు ఫ్యామిలీ అంటే తన భార్య కావచ్చు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పవిత్ర అవ్వచ్చు, సో వీటన్నింటిని ఒక మిస్టరీగా ఆలోచిస్తున్నట్టయితే డెఫినెట్ గా రేపు లేదా ఎల్లుండి వరకు అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే తన ఆత్మహత్య వెనుక కారణాలు ఏంటి, అసలు ఆర్థిక సమస్యలా, లేకపోతే ఫ్యామిలీ గొడవలా, లేకపోతే పవిత్రకి సంబంధించినటువంటి ఇంకేదైనా గొడవలా. ఎందుకంటే 2 రోజుల కిందటే యాక్సిడెంట్ అయ్యి ఇవాళ తను కూడా సూసైడ్ చేసుకోవడం అనేది అయితే నిజంగా ఇది బుల్లితెర ఇప్పుడు ఇంతకుముందు కూడా కొంతమంది కో ఆర్టిస్టులు వీళ్ళకి సంబంధించినటువంటి కో ఆర్టిస్టులు కూడా అసలు ఏం జరిగింది అనే ఒక షాక్ లో అయితే ఉన్నారు. ఇప్పుడిప్పుడే చందు నివాసానికి హైదరాబాద్ మణికొండలో ఉన్నటువంటి చందు నివాసానికి ఇప్పుడిప్పుడే కో ఆర్టిస్టులు అంతా కూడా వెళ్తున్నారు. మొత్తానికి పోలీసులు ఆ ఇల్లును ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆ క్లూస్ టీం వాళ్ళు అసలు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఆ సూసైడ్ వెనుక గల కారణాలు ఏంటి క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ క్లూస్ టీం అంతా సేకరిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంట్లోకి ఎవరిని అనుమతించట్లేదు శ్రీను. డెఫినెట్ గా రేపు ఉదయం 10-11 గంటల సుమారులో అయితే క్లారిటీగా అయితే మనకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ వీరో, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.